నా పేరు ఎంబి గుందర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న పూర్తి స్థాయిలో నిరుద్యోగులకి విస్మరించారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ వర్గాలతో మాకు తెలిసిన సమాచారం మేరకు ఉగాదికి తీపి కవర్ అందిస్తాను, నిరుద్యోగులను ఆదుకుంటానని చెప్పిన మంత్రి లోకేష్ గారు ఈరోజు మాకుండే సమాచారం మేరకు 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు రాకముందు మీరే స్వయంగా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ చెప్పారు, ఈ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి, అవి మేము జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఈ ఉద్యోగాలన్నీ ఎక్కడికి పోయాయి? మీరు 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఏ తరంలో మీరు ఇస్తారో నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో మోసం చేయడమే మీ పద్ధతి. గతంలో కూడా చెప్పారు, ఎన్నికలు రాకముందు నిరుద్యోగులకు 3,500 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు? మీరు 2 సంవత్సరాల పైచీలకు అవుతున్నా ఇంతవరకు ఏ నిరుద్యోగ భృతి మీరు ప్రకటించారు? ఇన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినా, బడ్జెట్ సమావేశాలు జరిగినా యువతకి ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఈ రోజు యువతను పూర్తిగా మరిచారు ఎన్నికల ఓట్లు వచ్చి. మేము తక్షణమే అడుగుతున్న ఏఐవైఎఫ్ తరఫున, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు. మీరే సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా స్కిల్ సర్వీస్ పేరు మీద ఒక సర్వే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రాష్ట్రంలో 1,50,00,000 పైచీలకు నిరుద్యోగులు ఉన్నారు. వారి నిరుద్యోగులందరినీ మేము ఆదుకుంటామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు పూర్తి స్థాయిలో విస్మరించింది. మేము తక్షణమే అఖిల భారత యువత సమైక్య ఏఐవైఎఫ్ తరఫున మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో తక్షణమే పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అలాగే మీరు ఎన్నికలు ఇచ్చిన హామీ 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. అదే తరుణంలో అదే విధంగా ఈ రాష్ట్రంలో అధికారంలో రాకముందు గంజాయి డ్రగ్స్ మాఫియాను అరికడతామని చెప్పి పెద్ద ఎత్తున సభలు, బహిరంగ సభలు, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన టీడీపీ ముఖ్య నాయకులే ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే ఏలూరు ఎంపీ, పార్లమెంట్ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఈ రోజు హైదరాబాద్ చివరిలో రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవిస్తూ జరిగిన పోలీసులకి ఈ రోజు సామాన్య పద్ధతులకి ఎట్లాంటి శిక్షలు విధిస్తున్నారో అట్లాంటి శిక్షలు విధించకుండా మహేష్ అనే ఎంపీ మహేష్ ని పూర్తి స్థాయిలో స్టేషన్ బెయిల్ ఇప్పించి పంపించడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అతని పైన విచారణ జరగాలి, అతనికి అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఈ రోజు సామాన్యులు గంజాయి డ్రగ్స్ వాడుతున్నారని తెలిస్తే పోలీసులు ఉక్కుపాదం మోపుతూ సామాన్య ప్రజలపై స్టేషన్లు పెట్టి కేసులు పెట్టి ఇతర కేసుల్లో ఇరికించడం జరుగుతుంది. ఈ రోజు పార్లమెంట్ మెంబర్ అయినా సరే, రాష్ట్ర మంత్రులు అయినా సరే, ఎమ్మెల్సీలు అయినా సరే, ఎమ్మెల్యేలు సరే, ప్రజాప్రతినిధులు సరే, ఎవరైనా సరే గంజాయి డ్రగ్స్ మాఫియాలో దొరికిన వాళ్ళకి సామాన్య ప్రజలకు ఎట్లాంటి శిక్షలు ఉన్నాయో ప్రజాప్రతినిధులు కూడా అట్లాంటి శిక్షలు వేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము తెలియజేస్తున్నాం. లేదా అట్లాంటి శిక్షలు ఎవరికైనా వేయలేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు షైని. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎలక్షన్స్ కు ముందు 5,000 ఏం సరిపోయింది, వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తాము, వీళ్ళని కంటిన్యూ చేస్తామని చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, వాళ్ళ కూటమి ఏర్పడిన తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు. ఉగాదికి తీపి కబురు అని చెప్పేసేసి, తీపి కబురు కాదు కానీ అసలు ఏ కబురు చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థే లేదు. వాలంటీర్ వ్యవస్థని అసలు వాళ్ళు నిర్వీర్యం చేశారు. వాలంటీర్ని కొనసాగించాలని చెప్పేసేసి కోరుచున్నాం.